అన్న ఇంకోటి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు, బీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ అయిపోయారు, బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది అన్న అని కూడా చాలా టాక్ నడుస్తుంది అన్న. దానికి ఎట్లా స్పందిస్తారు? ఎట్లుంటుందంటే ఇప్పుడు పెద్దపులి ఆయన కేసీఆర్ అనేది పెద్దపులి. పెద్దపులి ఊకొస్తే ఆయనది విలువ తగ్గిపోతుంది కానీ ఓకే, ఆయన రేంజ్ తగ్గిపోతుంది, రేంజ్ తగ్గిపోతుంది. ఆయన చూస్తుండు వీళ్ళు ఎంతవరకు పోతారా అని చెప్పి పిల్లలను వదిలిండు అంతే. పిల్లలు మా పిల్లలు మా వాళ్ళే చూసుకుంటారు, మా కార్యకర్తలే చూసుకుంటారు, మా మాజీ మినిస్టర్లు ఎమ్మెల్యేలే చూసుకుంటారు తీయని వదిలి వాళ్ళకే సమాధానం. ఇప్పుడు హరీష్ అన్నకు కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరికీ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఇక పెద్ద పూలు వచ్చినప్పుడు ఇస్తారు అనేది సమాధానం, వాళ్ళు తట్టుకోలేరు అన్నది. అందుకే అంత అబ్జర్వ్ చేస్తారు. అంటే పబ్లిక్ కూడా ఒకటి కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు, నేను గెలిపిస్తే మీకు ప్రజలలో ఉంటా, ఓడిపోతే నేను సైలెంట్ అయిపోతాను, నాదేముంది రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అదే పని చేస్తుండు. పబ్లిక్కి తెలిసి వస్తుంది. నువ్వు ఏడునో కేసీఆర్ అంటున్నావు కానీ ఏడునో మోడీ అని ఎవరు అంటలేరు. కేసీఆర్ సార్ ఏడునో సార్ అంటారు కానీ హైడ్రా కానీ ఏడా కానీ ఏడునో కేసీఆర్ సార్ అంటారు కానీ ఏడునో మోడీ సార్ అని ఎవరు అంటలేరు. ఏడునో బీజేపీ పార్టీ అని ఏడు అంటలేరు. ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ సార్నే గుర్తుపడుతుంది. కేసీఆర్ సార్ కూడా చూస్తుండే ఇంకా ప్రజలు ఇంకెంత ఇబ్బంది పెడతారు చూద్దామనే వెయిటింగ్లో ఉన్నాడు. వచ్చినందుకు ఆయన ప్రశ్నలకు వీళ్ళు సమాధానం ఇవ్వలేరు, ఆయన గెలుపును అయితే ఎవరికి ఆపలేరు. ఇక అంతేందుకన్నా ఇప్పుడు నువ్వు ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో కావాల్సిన స్థానిక ఎలక్షన్, సర్పంచ్ల ఎలక్షన్ ఇంతవరకు పెట్టలేదు. ఇక చూడు అక్టోబర్లో అంటావు, ఇక చూడు డిసెంబర్లో అంటావు, ఇక జనవరి ఫస్ట్ వీక్ అంటావు, ఇంతవరకు ఎలక్షన్ లేదు, ఏం లేదు. మరి నువ్వు చెప్పానా మన ఎలక్షన్ పెడితే గెలవాలి కదా. అవును, ఎలక్షన్ గెలవడనే నీకు ఎలక్షన్ పెడతలేడు.